వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. కవితకు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. మధ్యంతర బెయిల్పై ఏప్రిల్ 1న విచారణ. ఈ నెల 29న టీ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం. తుక్కుగూడ బహిరంగ సభ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై చర్చ. ఏపీలో ప్రచారానికి సిద్ధమవుతున్న అధికార ప్రతిపక్ష పార్టీలు. రేపు కడప నుంచి వైసీపీ టీడీపీ ప్రచార పర్వం. బీఆర్ఎస్ లో బయటపడ్డ అంతర్గత విభేదాలు. మాగంటి శ్రీధర్ రెడ్డి మధ్య ఘర్షణ. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ఏప్రిల్ మేలో ఎండల తీవ్రత పెరుగుతాయంటున్న వాతావరణ కేంద్రం. నాలుగో రోజు ఈడీ కస్టడీలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారణ కొనసాగుతోంది. లిక్కర్ పాలసీ, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలపై కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇతర నిందితుల వాంగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్కు ఈడీ ప్రశ్నలు వేస్తున్నారు. ఈ నెల 28 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు సీఎం కేజ్రీవాల్. మరోవైపు కేజ్రీవాల్ పిటిషన్పై రేపు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. నాలుగో రోజు ఈడీ కస్టడీలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారణ కొనసాగుతోంది. లిక్కర్ పాలసీ, 100 కోట్ల రూపాయల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలపై కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇతర నిందితుల వాంగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్కు ఈడీ ప్రశ్నలు వేస్తున్నారు. ఈ నెల 28 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు సీఎం కేజ్రీవాల్. మరోవైపు కేజ్రీవాల్ పిటిషన్పై రేపు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కార్యాలయం నుంచే ముఖ్యమంత్రిగా మరోసారి ఆదేశాలు జారీ చేశారు. మొహల్లా క్లినిక్లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం కేజ్రీవాల్ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. మరోవైపు ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన సాగిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. నీటి సమస్య గురించి సహచర మంత్రి అతిషికి ఆయన నోట్ ద్వారా ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని ఈడీ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈడీ ప్రధాన కార్యాలయంలో కస్టడీలో ఉన్న కేజ్రీవాల్కు తాము కంప్యూటర్ లేదా పేపర్ను సమకూర్చలేదని ఈడీ తెలిపింది. అయినా ఆయన ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయనే దానిపై దృష్టి సారించింది. ఇదే అంశంపై ఆయనను ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఈ వివాదం సద్దుమణగక ముందే కేజ్రీవాల్ నుంచి రెండోసారి ఆదేశాలు రావడం ఆసక్తికరంగా మారింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారుల పాత్రపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలింది. పలువురు ఉన్నతాధికారులపై ఫోకస్ చేసిన ఏసీబీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు హవాలా ముఠాల నుండి డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు. అలా వసూలు చేసిన డబ్బుతో భారీగా ఆస్తులు కూడబెట్టారు. విలాసవంతమైన విల్లాలో నివాసం ఉంటున్నారు. ఏసీబీ లిస్టులో ఫోన్ ట్యాపింగ్ పోలీసుల అధికారుల చిట్టా ఆధారంగా వారి ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావును విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కలెక్ట్ చేసినట్టు గుర్తించారు. బడా వ్యాపారవేత్తలను బెదిరించి పార్టీ ఫండ్ తీసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. తొలుత అరెస్ట్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావును ఇప్పటికే 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఆయనను మరోమారు కస్టడీకి అడగనున్నారు. ఆయనతో పాటు అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను కూడా కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. మరోసారి తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. మొదటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ శ్రీధరరావు మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ మధ్య ఘర్షణ తలెత్తింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో శ్రీధర్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు మాగంటి గోపీనాథ్. నిన్నెవరు పిలిచినా తనలు ఇచ్చిన కొడుకు నిన్నెవరు పిలిచినా తనలు ఇచ్చిన కొడుకు
ఒక జరగబాయి నువ్వు జరగబాయి నిన్ను ఎవరు పిలిచినా అసలు నిన్ను ఎవరు పిలిచినా అసలు మరోసారి తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. మొదటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ శ్రీధర్రావు మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ మధ్య ఘర్షణ తలెత్తింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో శ్రీధర్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు మాగంటి గోపీనాథ్. నిన్ను ఎవరు పిలిచినా అసలు నిన్ను ఎవరు పిలిచినా అసలు తమిళ తింటాను ఇచ్చిన కొడుకు ఒక జరగబాయి నువ్వు జరగబాయి నిన్ను ఎవరు పిలిచినా అసలు నిన్ను ఎవరు పిలిచినా అసలు తమిళ తింటాను ఇచ్చిన కొడుకు ఒక జరగబాయి నువ్వు జరగబాయి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్పై పలు విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారం కోసం ఆశపడి పార్టీ మారారని చెప్పారు. మంచి రోజులు ఉన్నప్పుడు ఎవరైనా వస్తారని, కష్టకాలంలో నిలబడ్డ నాయకుడే నిజమైన నేత అని అన్నారు. పదవుల కోసం ఆశపడి పార్టీ మారే వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు కేటీఆర్. ఇప్పుడు చెరువు నిండినాక కప్పలు మస్తుగా వస్తాయి. మంచి రోజులు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తారు. కానీ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన నాయకుడు అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తాను. ఇప్పుడు దానం నాగేందర్ ఆయన గురించి నేను ఎక్కువ చెప్పగానే సరే పోయిండు. నేనేమంటున్నా అంటే తిట్టకురా భయ్, ఎందుకు తిట్టుడు? సపరేట్గా ఎలక్షన్లు చూపెడితే అయిపోతాను, తిట్టుడు ఎందుకు? నేనేమంటున్నా ఒకటే మాట, పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండయి, ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు. రాజకీయాల్లో ఖుద్కుషి ఉంటుంది తప్ప హత్యలు ఉండవు. తప్పుడు పనులు చేస్తే, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖతమైపోతారు ఆటోమేటిక్గా. ఇవాళ నాగేందర్ భాయ్ సాబ్ కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అధికారం కోసం ఆశపడ్డాడు. ఇవాళ గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులోకి పోయిండు. తప్పకుండా ఖైరతాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని తీర్పు ఇస్తారన్న విశ్వాసం సంపూర్ణంగా నాకుంది. ఇప్పుడు చెరువు నిండినాక కప్పలు మస్తుగా వస్తాయి. తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేటీఆర్, సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి పద్మారావు గౌడ్, పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచార వ్యూహంపై చర్చిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. సికింద్రాబాద్ లోక్సభ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. పార్లమెంటు ఎన్నికల కోసమే బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా పంట నష్టం ఇచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 6,000 మంది రైతులు బలవన్మరణం పాల్పడ్డారని ఆయన నిలదీశారు.
మీరు సరి అయినటువంటి నిర్వహణ చెయ్యకుండా మీరు ఎంతసేపు డబ్బులు కక్కుర్తిపడి అవినీతికి పాల్పడుకుంటూ మీ దృష్టి అంతా ఎంతసేపు చూసినాం కదా. ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలి, ఏ భూములు కబ్జా చేయాలి, ఎక్కడ ఏ విధంగా దోపిడీ చేయాలి, ఎట్లా లిక్కర్లు సంపాదించాలి, మీ ధ్యాస అంతా దాని మీద ఉన్నది. ఇక ఒక్కొక్కరికి లెక్కలు బయటకు వస్తాయి కదా, ఇప్పుడు కొందరివి వచ్చినాయి. మీరు చెయ్యలేక చిరాకు చేసి ఇలా దొంగనట్టుగా ఇలా మేమేదో వర్షాలు కురిపించలేదని, మేమేమో పంటలు ఎండబెట్టామని మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి స్పష్టంగా ఎప్పుడైతే మన వడగండ్ల వర్షం కురిచి రైతుల పంటలు నష్టపోయడం జరిగిందో తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాటిని పంట నష్టం జరిగిందో ప్రతి రైతు వారీగా సర్వే నెంబర్ వైజు సర్వే చేసి రిపోర్ట్ చెప్పడం జరిగింది. అంటే మీరు సరి అయినటువంటి నిర్వహణ చెయ్యకుండా. మరోవైపు హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాలు విసిరారు. రైతుల గురించి చర్చించడానికి సిద్ధమా అంటూ హరీష్ రావుకు సవాలు విసిరారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి కోసమే హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ పంట నష్ట పరిహారం ఇవ్వకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని మాట్లాడడం జరిగింది. 10 సంవత్సరాలు రాష్ట్ర ఖజానాను ముట్టడించారు. ఇప్పుడు ఏది ఆ అవకాశం లేదు కాబట్టి సచివాలయం మళ్ళీ ముట్టడిస్తామంటున్నారు. మాట్లాడితే ఒక పద్ధతి ఆలోచన ఉండాలి. నిన్న మొన్నటి దాకా అధికారం ఉన్నది వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎన్నికల ప్రచార బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ నెల 29న టీ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో ఈ నెల 29న సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భేటీ కానుంది. తుక్కుగూడ బహిరంగ సభ పార్లమెంటు ఎన్నికల ప్రచారంపై చర్చించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎన్నికల ప్రచార బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ నెల 29న టీ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో ఈ నెల 29న సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భేటీ కానుంది. తుక్కుగూడ బహిరంగ సభ పార్లమెంటు ఎన్నికల ప్రచారంపై చర్చించనున్నారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.